డేటు నుండి ఈ రోజు వరకు ప్రజల యొక్క విజ్ఞప్తుల మేరకు ఏదైతే 6 గ్యారెంటీల అమలు విషయంలో చాలామంది ప్రజలు స్పందించి వారికి ఇళ్ళు అయితేనేమి, పింఛన్లు అయితేనేమి, మరియు ఉచిత కరెంటు అయితేనేమి, మరియు చేయూతనైతేనేమి, ఇవన్నిటి మీద చాలా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలు ఒక విధంగా పండుగ వాతావరణంలో ప్రతి విలేజ్లో కూడా దరఖాస్తులు ఇవ్వడము, అధికారులు కూడా సహనంతో మంచిగా వాటిని ఆహ్వానించి వారి యొక్క కష్ట సుఖాల కోసము మేమంతా ఇది ఒక ప్లాన్ చేసి ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారి దృష్టి తీసుకుపోయి ఏదైతే అర్హులు ఉన్నారో వారికి ప్రత్యేకంగా ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి ప్రజలను ఆదుకునే దిశగా 100 రోజులలో ఈ 6 గ్యారెంటీల స్కీమును అమలు చేసే బాధ్యత నాది అని ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారో అందులో భాగంగానే 2 గ్యారెంటీలు ఏదైతే ఆరోగ్యశ్రీ అయితేనేమి 10 లక్షలు, మరి అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంలో సఫలమైనము. ఇంకా 4 గ్యారెంటీలు కూడా ఖచ్చితంగా 100 రోజులలో అమలు చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. చాలామంది అతిరథ మహారథులు మంత్రివర్గంలో ఉన్నారు. అన్ని ఆరితేరిన వారు శ్రీధర్ బాబు అయితేనేమి, దామోదర్ రాజనరసింహ అయితేనేమి, మరియు ప్రభాకర్ గౌడ్ అయితేనేమి, మరియు మన మహిళా సోదరుమణి సీతక్క అయితేనేమి, వీరు చాలా ఉన్నారు. ప్రభుత్వంతో చిత్తశుద్ధిగా పనిచేయాలని, ప్రభుత్వం యొక్క పథకాలను ప్రజల వద్దకు చేరాలని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈనాడు చాలా వరకు గ్రామాలలో విజయవంతమైనందుకు గ్రామ ప్రజలకు మరియు కాంగ్రెసు కార్యకర్తలకు మరియు అదేవిధంగా వాలంటీర్లకు ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ వారికి కూడా అభినందనలు తెలుపుతా ఉన్నాం. మరి అదేవిధంగా ఏమైనా మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఒకటే విషయం, ఏదైతే కాన్స్టిట్యున్సీలో ఓడిపోయినా గెలిచినా ఓడిపోయిన వాళ్ళు కూడా ఎమ్మెల్యేతో సమానమే. ఆ ఎమ్మెల్యే ఏదైతే ఓడిపోయిన ఎమ్మెల్యే ఉన్నారో వారి సారథ్యంలోనే ఇక్కడ అన్ని కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలకు ఏదైతే నామినేట్ పోస్టులు ఉన్నాయో వారి ద్వారా స్వీకరించడం జరుగుతుంది. వారి యొక్క ఆమోదంతోనే జరుగుతాయని చెప్పారు. మేము కూడా దానికి హర్షిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి విషయంలో ఏదైతే పైరోకారుల మీదనే ఇంతకుముందు ఆధారపడి ఉండే అటువంటిది ఏదైతే కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలగా పనిచేసిన కార్యకర్తలను గుర్తిస్తామని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈనాడు మన సిద్దిపేట కాన్స్టిట్యున్సీ హరిగారు ఈనాడు కాంగ్రెస్ పార్టీని ఇంకా ముందందులో తీసుకుపోయి రేపటి పార్లమెంట్ ఎన్నికలలో పార్టీని బలోపేతం కోసము కృషి చేయాలని, అదేవిధంగా కార్యకర్తలను కలుపుకొని పోయి ఒక సమర్థవంతమైన రేపు పార్లమెంట్ ఎన్నికలలో విజయకేతం ఎగురవేయాలని ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని కార్యకర్తలందరూ తూచా తప్పకుండా పాటించి, మరియు ఏదైతే కష్టపడి పార్టీకి 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి కూడా పార్టీలో నమ్ముకొని పనిచేస్తున్నారు కాబట్టి వారికి న్యాయం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరియు మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రివర్గానికి అందరికీ నేను నమస్మాంజలి తెలుపుతూ నా ఈ కార్యక్రమం ఇచ్చినందుకు జై. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.